హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్టయితే, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లు ఆయనను వేడుకొనుటకు ఆవాహ నది దగ్గర ఉపవాసం ఉండాలని ప్రకటించితిని. ఆమెను. హల్లెలూయా! ఇక్కడ ఎజ్రాను ఇశ్రాయేలు ప్రజలు వారికి, వారి పిల్లలకు, వారి ఆస్తికి క్షేమము కలుగునట్టు వాళ్ళు ఉపవాసం చేసినట్టుగా మనం చూస్తున్నామండి. అంటే ఆవాహన అంటే నేను బ్రతుకుదును అని అర్థం వస్తుంది. కాబట్టి వాళ్ళు బ్రతకడానికి, వారికి క్షేమం కలగడానికి, వారి శత్రువుల నుండి వారు రక్షించబడడానికి వారు దేవుని సన్నిధిలో దుఃఖించి ఉపవాసం చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా మనకు క్షేమం కలగాలన్నా, మనం కూడా రక్షించబడాలన్నా, మన శత్రుల బారి నుండి మనం క్షేమంగా ఉండాలన్నా, మనము కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మనల్ని మనం తగ్గించుకుంటూ, దుఃఖిస్తూ దేవునికి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. అప్పుడు మనము ఏం చేయాలి? మనం బ్రతకాలి అనంటే, మనము దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకునే వారిగా, పట్టుకునే వారిగా ఉండాలి. దేవుని ఆజ్ఞలను గైకొనే వారిగా ఉండాలి. మన నోటిని, నాలుకను మనం అదుపులో చేసుకొని, మనం ఎప్పుడైతే ఉపవాసం చేసే వారిగా ఉంటామో, దేవుడు మనకును మనకు కలిగినంటిటికి క్షేమము కలుగజేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా!